ఆరోగ్యానికి హానికరం. ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి. వేసవి కాలంలో ఖనిజాలు లేని నీరు మరింత ప్రమాదం. ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి 9121299966 లేదా 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈ సీజన్స్లో చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చేటటువంటి హెల్త్ ప్రాబ్లం టైఫాయిడ్. ఈ టైఫాయిడ్ అనేటటువంటిది 2019 లెక్కల ప్రకారం కనుక చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 9 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అంటే దాదాపు 1,10,000 మంది, ఈ 9 మిలియన్ పీపుల్లో 1,10,000 మంది ఈ యొక్క మృత్యువాతన పడుతూ ఉన్నారు. అంటే ఈ టైఫాయిడ్ అనేటటువంటిది మనం ఈ యొక్క సీజనల్లో ఎక్కువగా వచ్చేటటువంటిది. కాబట్టి పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేటువంటిది. మనతో పాటు మెడిస్టార్ నాగజ్యోతి గారు, పెడియాట్రిషియన్, మనతో పాటు ఉన్నారు. ఈ పిల్లల్లో వచ్చేటటువంటి టైఫాయిడ్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ని తీసుకోవాలి అనే దాని మీద ఈ యొక్క అవగాహనని కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి నాగజ్యోతి గారు. నమస్తే. సో యాక్చువల్గా పిల్లల్లో కనుక ఈ యొక్క టైఫాయిడ్ అనేటటువంటిది వచ్చేటటువంటి ముందు మనం ఎటువంటి సిమ్టమ్స్ని వాళ్ళు చూడొచ్చు, అంటే ఫీవర్తో పాటు ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి, అట్లాగే ఈ టైఫాయిడ్ వ్యాక్సినేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రివెంట్ చేయడానికి వ్యాక్సినేషన్స్ ఏమన్నా ఉన్నాయా, వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి? టైఫాయిడ్ అనేది బేసిక్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది డెంగ్యూ లాగా వైరస్ కాదు, బ్యాక్టీరియా. సో ఇది మనకేం దోమల వల్ల రాదు. సో మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అంటే మెయిన్గా ఈ బ్యాక్టీరియా అనేది కంటామినేట్ అవుతాయి. ఫుడ్తో కంటామినేట్ అయితే ఫుడ్ కానీ మనం తీసుకునే వాటర్ కానీ ఏది తీసుకున్నా కానీ దాంతో బ్యాక్టీరియా మిక్స్ అయిపోయి కంటామినేట్ అవ్వడం వల్ల ఆ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల మనకు టైఫాయిడ్ అనేది ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది మెయిన్ రూట్ బాడీలోకి ఎంటర్ అవ్వడానికి. అంటే ఫుడ్ అవ్వచ్చు, వాటర్ కంటామినేషన్. మన ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. పిల్లలకి ఎక్కువగా ఈ హ్యాండ్ వాష్ ఇష్యూస్ ఉంటాయి, కింద పడే తీసేసుకొని తినడము, వీటి వల్ల వాటర్ కూడా. సో వాటర్ కూడా. సో దీనికి ప్రివెన్షన్ అంటే హ్యాండ్ వాష్, హైజీన్, శానిటేషన్, వాటర్ మెయింటెనెన్స్, వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ అనేది 85 to 90% ప్రివెన్షన్ అండి. 10% అంతా రాకుండా ప్రివెంట్ ఏం చేయదు, కాకపోతే కాంప్లికేట్ అవ్వకుండా చేస్తుంది అంతే. మోర్టాలిటీ ఎలా ఉందని అంటారు? అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 9 మిలియన్ పీపుల్లో 1,00,000 పైబడి మోర్టాలిటీ ఉందంటే చిన్నపిల్లల్లో, ఇది ఓవరాల్గా ఫిగర్స్, మన చిన్నపిల్లల్లో ఈ టైఫాయిడ్ వచ్చి మోర్టాలిటీ ఏ రేంజ్లో ఉంటుందంటారు పర్సంటేజ్? యాక్చువల్గా టైఫాయిడ్ వల్ల మోర్టాలిటీ అనేది చాలా మినిమం, 0.001% అండి. సో అన్లెస్ అది సర్జికల్ కాంప్లికేషన్స్ వస్తాయి, అంటే ఇంటెస్టైన్ ఏమన్నా పర్ఫోరేషన్ అయ్యి న్యూమో పెరిటోనియం కానీ అట్లాంటి అవి సర్జరీ వరకు వెళ్తే అప్పుడు మార్టాలిటీ ఉంటుంది. కానీ మామూలుగా మనం డైలీ రొటీన్లో అయితే టైఫాయిడ్ అనేది కాంప్లికేట్ అవ్వదు. బట్ ఆ వచ్చినటువంటి ఫీవర్ని తట్టుకునేటటువంటిగా ఉండాలి పిల్లలు, ఎందుకంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 102-104 సేమ్ లైక్ వైరల్ ఫీవర్ లాగానే ఇందులో కూడా హై గ్రేడ్ టెంపరేచర్సే ఉంటాయి. 103-104 టెంపరేచర్స్, సేమ్ బాడీ పెయిన్స్, హెడ్ ఏక్, డిక్రీజ్డ్ అపటైట్, యూరిన్ తక్కువగా వెళ్ళడము, దాంతోపాటు కోల్డ్ కాఫ్ కొంతమందికి. అంటే ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ వ్యాక్సిన్ కనుక తీసుకుంటే, అంటే ఇప్పుడు సపోజ్ సీజనల్ కాబట్టి ఈ సీజనల్ స్టార్ట్ అయ్యే ముందు చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇస్తే మంచిది అనేది ఏమైనా ఉందా? యాక్చువల్గా కొన్ని ఫ్లూ వ్యాక్సిన్స్ ఉన్నాయండి, కానీ ఫ్లూ వ్యాక్సిన్ నాట్ రిలేటెడ్ టు టైఫాయిడ్. సో టైఫాయిడ్కి సపరేట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. టైఫాయిడ్ ఓరల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ అంటే ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో అవి మనము మామూలుగా అయితే ఇప్పుడు స్కెడ్యూల్లో కూడా యాడ్ చేశారు, ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో కూడా 2 times ఎవ్రీ 3 yearsకి ఒకసారి తీసుకోవాలని యాడ్ చేస్తారు. ఇయర్లీ అక్కర్లేదు. ఫస్ట్ మామూలుగా అయితే మనం 1 yearకి ఇచ్చేస్తున్నాం అండి ఇప్పుడు, అంటే యాజ్ దర్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఇయర్లీ కూడా ఇస్తున్నాం. సో ఓన్లీ అంటే టైఫాయిడ్ వ్యాక్సిన్ అంటే ఇమ్యూనిటీ వ్యాక్సిన్ అంటే కొన్ని రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ కంట్రోల్ చేయడానికి అనుకుందాం. అంటే ఈ టైఫాయిడ్కి పర్టికులర్ వ్యాక్సిన్ తీసుకుంటే రాకుండా ఉంటుందనంటారా, లేదా జనరలైజ్డ్ ప్రివెంటివ్ ఇమ్యూని వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది? యాక్చువల్గా మనకు ఓన్లీ టైఫాయిడ్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, 3 or 4 types ఉన్నాయి. సో మనం తీసుకుంటే ఓన్లీ టైఫాయిడ్నే ప్రివెంట్ చేయగలుగుతాం.
ప్రివెంట్ అది కూడా 85 to 90%. అంటే సివియారిటీకి వెళ్ళకుండా ఉంటుంది. సివియారిటీ కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఒకవేళ టైఫాయిడ్ ఎఫెక్ట్ అయినటువంటి ఈ చిన్నపిల్లల్లో యాక్చువల్గా ఎటువంటి ప్రివెన్షన్ అంటే వాళ్ళకి వచ్చిన తర్వాత ప్రివెంటివ్ కేర్ ఎలా తీసుకోవాలంటారు? సో ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి వీ నీడ్ టు స్టార్ట్ యాంటీబయాటిక్స్. ఇప్పుడు డెంగ్యూ అంటే వైరస్ కాబట్టి దానికి ఏం యాంటీబయాటిక్స్ రోల్ లేదు, కానీ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మనం ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకోవాల్సిందే. యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాలి. హైడ్రేషన్ సేమ్ రెస్ట్, అదర్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, వాటర్ ఎక్కువ ఇవ్వాలి, ఓఆర్ఎస్ తాగిపిస్తూ ఉండాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తాగిపిస్తూ, జ్యూసెస్ తాగిపిస్తూ ఉండాలి. సో లూజ్ మోషన్స్ కూడా వీళ్ళకి వామిటింగ్స్ లూజ్ మోషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో బ్యాలెన్స్డ్గా ఓఆర్ఎస్ తాగిపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చే సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇది కాంటాజినియస్ కింద వస్తుంది కదా టైఫాయిడ్. అవును, కాంటాజినియస్ అంటే వాడు కంటామినేట్ చేసిన ఫుడ్ వీళ్ళు తినడం వల్ల రావచ్చు, లేకపోతే వాళ్ళు వాడినటువంటి క్లోత్స్ వాడటం వల్ల కానీ వస్తుంది. అంటే చాలామందికి తెలియదు ఏంటంటే ఈ టైఫాయిడ్ ఈ కాంటాజినియస్ డిసీజ్ అన్న విషయం కూడా తెలియకపోవచ్చు. సో కాబట్టి ఒక టైఫాయిడ్ వచ్చినటువంటి చిల్డ్రన్స్ అవనివ్వండి లేదా పెద్దవాళ్ళు అవనివ్వండి, వచ్చినప్పుడు ఈ చిన్నపిల్లల్ని మనం రెస్ట్రిక్టెడ్గా పెట్టుకుంటాం, దగ్గరికి రానియకుండా ఉండటం చేయటం వల్ల కూడా మనం వాళ్ళకి రాకుండా ఉండే విధంగా ప్రివెన్షన్ తీసుకోవచ్చు అంటారు. అంతేనండి? అంతే అండి. సో ఫైనల్గా మీ యొక్క టైఫాయిడ్ ని ప్రివెంట్ చేసుకోవాలి అని అనుకున్నటువంటి తల్లిదండ్రులకి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి? ప్రాపర్ హ్యాండ్ వాష్ పిల్లలకి చెప్పాలి, ఎడ్యుకేట్ ద హ్యాండ్ వాష్ అండ్ వాటర్ శానిటేషన్, వాటర్ హైజీనిక్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, వాటర్ కంటామినేట్ అవ్వకుండా చూసుకోవాలి. దీనికి వాటర్ కంటామినేట్ అవ్వకుండా గవర్నమెంట్ కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఈ సీజన్లో అంటే రెయినీ సీజన్లో ఎక్కువ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటర్, సో గవర్నమెంట్ కూడా అల్ట్రా ఫిల్టరేషన్ కొంచెం ఆ పైప్ లైన్స్ తరుగా క్లీన్ చేయించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. లేకుండా ఎక్కడ కూడా పైప్స్ లీక్ లేకుండా చూసుకోవాలి. సో దాంతోపాటు అంటే కంటామినేట్ అయిన ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా ఇక్కడ ఈ సీజన్లో మెయిన్గా ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఇవ్వకుండా హోమ్ మేడ్ మనం తయారు చేసుకున్న ఫుడ్ ఇవ్వడం వల్ల కూడా టైఫాయిడ్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే యాక్చువల్గా ఈ సీజనల్ చేంజెస్ ఎప్పుడైతే వర్షాకాలం మొదలైందో ఆటోమేటిక్గా ఏంటంటే అలవాటు పడిపోయిన ప్రాణాలన్నీ కూడా వీధుల్లోనే ఉంటాయి. ఎందుకనంటే సాయంత్రం వచ్చేసరికి మనం తీసుకునేటటువంటి స్ట్రీట్ ఫుడ్ అవనివ్వండి, లేకపోతే మనం తీసుకునేటటువంటి ఈ రోడ్డు పక్కన ఉండేటటువంటి నూడిల్స్ అవనివ్వండి, ఏదైనా చిన్నపిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్గా తింటారో పానీపూరి అవనివ్వండి, వీటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు టైఫాయిడ్ గురించి. సో మీరు కనుక ఈ టైఫాయిడ్ బారిన పడకుండా ఉండాలి అని అంటే కనుక దయచేసి స్ట్రీట్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఈ యొక్క 3 నెలలు వర్షాకాలంలో కాచి వడబోచినటువంటి నీళ్లు తాగటం, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంపొందించేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల కూడా ఈ యొక్క టైఫాయిడ్ బ్యాక్టీరియా బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే ఎవరికైనా టైఫాయిడ్ ఇంట్లో వాళ్ళకు వచ్చినప్పుడు ఒక సపరేట్గా ట్రీట్మెంటు అంటే వాళ్ళ యూస్ చేసేటువంటి ఆహార పదార్థాలు కానీ లేకపోతే వాళ్ళకి సపరేట్గా ఉండేటట్లు చూడటం అనేటటువంటిది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.